చేస్తాం. అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ మామూలుగా? ఇప్పుడు ₹1,00,000 సంపాదించే వాళ్ళకి ఎంత ఎంత చిట్టీకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సుమారుగా? అంటే వాళ్ళకి వేరే ఇతరత్రా పెద్ద పెద్ద ఖర్చులు లేవు అనుకున్న వాళ్ళకి. నేను ఒక బండ లెక్క కోసం ₹1,00,000 అన్నాను. మీరు ఏ లెక్క తీసుకున్నా పర్లేదు. మీరు చెప్పినట్టుగా జనరల్గా ఒక వ్యక్తికి ఒక ₹1,00,000 నెట్ ఇన్కమ్ ఉంది అనుకుందామండి. అంటే రఫ్గా ఒక థంబ్ రూల్ ఏంటంటే అందులో ఒక 50% ఆయన కుటుంబ అవసరాలకి దానికి మనం తీసేస్తాం అనుకుంటాం. ఆ మిగతా 50,000 లోపల ఆయనకి మిగతా ఇంకా వేరే లోన్స్ ఏమీ లేవు, ఏ హౌసింగ్ లోను, వెహికల్ లోను, వేరే చిట్టి లోన్స్ అవన్నీ లేవు. ఆ ₹50,000 ఆయన నెట్ సేవింగ్స్ అనుకుంటే మనం ఆ 50,000 కూడా మొత్తం మనం తీసుకోవడం కూడా భావ్యం కాదండి. బహుశా అందులో మనం ఒక 60 to 70% ఆయన నిజంగా సర్ప్లస్, దాన్ని మనం చిట్టికి మనం వాడుకోవచ్చు అని అనుకోవచ్చు అండి. సో అదొక ఈఎంఐగా మనం పరిగణిస్తే మనం చూసుకోవచ్చు. ఎన్ని నెలల నిడివి ఉంటుంది సార్ ఈ చిట్లు? మామూలుగా 10 నెలలు 20 నెలలు అలా ఉంటుందా? జనరల్గా మన దగ్గర 25 2 రకాలుగా ఎక్కువ ఆపరేట్ చేస్తామండి మన కంపెనీ లోపల. ముఖ్యంగా 25 నెలలు లేకపోతే 50 నెలలు అండి. మనం కొన్ని పరిస్థితుల్లో మనం 40 నెలలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇన్ జనరల్గా మన దగ్గర ఉండేవన్నీ 25 నెలలు లేకపోతే మనం 50 నెలలు అండి.